అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. నా పేరు హాఫిజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా, జేఏసీ వక్ఫ్ బోర్డ్ పోరాట కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా పహల్గామ్లో ఒక 10 రోజుల క్రితం జరిగిన మా భారతీయ సోదరుల మీద అటాక్ చేసి వాళ్ళని చంపేసిన దానికి వాళ్ళ ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబీకులకు దేవుడు మంచి సబర్ ప్రసాదించాలని ఆ దేవుడి దగ్గర ప్రార్థిస్తూ వాళ్ళకి సానుభూతి తెలుపుతూ మళ్ళా ఇది జరగకుండా చూడాలని మన సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా, ఈరోజు భారతదేశంలో ఆ జరిగిన సంఘటనకి మన ఇండియా భారతదేశ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా వేగంగా సౌదీలో ఉంటూ, అరే మా భారతదేశం మీద అటాక్ జరిగిందే, పాకిస్తాన్ వాళ్ళు చేశారు అని అర్థాంతంగా ముగించుకొని ఆయన భారతదేశానికి వచ్చారు. చాలా థ్యాంక్స్. వచ్చిన తర్వాత ఇక్కడ అఖిల పక్ష సమావేశం మీటింగ్ ఏర్పాటు చేశారు. మేమందరం ఏమనుకున్నామంటే, అదే ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆయన మీటింగ్ లో పాల్గొని ఏదో ఒకటి ఇప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేసి వాళ్ళని నాశనం చేసేస్తే బాగుంటది, ఎప్పుడు ఇది గోలా అని మేము అనుకున్నాం. తీరా చూస్తే ప్రైమ్ మినిస్టర్ రాలే అక్కడ ఆ మీటింగ్. ఆయన అమిత్ షా గారు, ఇంకొక గారు ఎవరో వచ్చారు. నిజంగా మీకు అక్కడ జరిగిన దాని మీద నిజంగా కానీ మీకు మనసుకి బాధ కలిగి ఉంటే మీరు ఆ మీటింగ్ కి వచ్చి ఏం చేయాలో అనేది అఖిల పక్షంలో మీ ఎంపీలతో మీరు మాట్లాడాలి ప్రైమ్ మినిస్టర్ గారు. అది చేయకుండా ఆ పహల్గామ్ లో జరిగిన దానికి సానుభూతి రావాలా హిందూ సోదరులు అని రెండో రోజు మీరు బీహార్ లో మీటింగ్ లో పోయి మాట్లాడుతున్నారు. ఇది ప్రచారం చేస్తున్నారు అక్కడ పోయి. ఇది ఎంతవరకు న్యాయం అనేది మన భారతదేశం ప్రజలు, సెక్యులర్ వాదులు, హిందూ సోదరులు అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడేమో మీటింగ్ కి రాకుండా అఖిల పక్ష సమావేశానికి అక్కడ మీరు ఎందుకు పోయినారండి? అసలు ఆ టైంకు మీటింగ్ పెట్టాల్సిన అవసరం, ప్రచారానికి పోవాల్సిన అవసరం ఏముంది అంటే, దీన్ని అర్థం ఏంటంటే దీన్ని కూడా అక్కడ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వాడుకోవాలన్న ఉద్దేశంతో చేశారని మేము భావిస్తున్నాం. ఇది ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ సమయంలో ప్రతిపక్షాన్ని చూసి నేర్చుకోవాలా. నిజంగా రాహుల్ గాంధీ గారిని, వేరే నాయకుల్ని, వాళ్ళు ఎవ్వరు ప్రధానమంత్రి రాజీనామా చేయాలా, హోమ్ మినిస్టర్ రాజీనామా ఏం చెప్పలే. ఎందుకంటే ఈ టైంలో రాజకీయాలు మాట్లాడకూడదు అని. కానీ మా ప్రైమ్ మినిస్టరు ఆయన ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్. ఎంత బాధగా ఉంది చూడండి. ఇది అంతా రాజకీయం. ఇప్పుడు దీనికి ముందు కూడా పుల్వామాలో అటాక్ జరిగినప్పుడు అప్పుడు గవర్నర్ గా సత్యమాలిక్ అని ఉన్నారు, బీజేపీకి చెందిన ఆయన. సత్యపాల్ మాలిక్ ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఏమని, ఆ పుల్వామాలో జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారే ఫోన్ చేసి అది మేమే చేపించాలేవా, అది ఏదో తప్పు జరిగింది, నువ్వు ఎందుకు గమ్ముగుండు అని ఆయన్ని బెదిరించారంట. అప్పుడు కూడా ఎలక్షన్ ఉన్నాయి యూపీలో, ఎక్కడెక్కడో వేరే దగ్గర. దాన్ని వాడుకున్నారు. నేనేం చెప్తున్నానంటే, మీ స్వార్థం కోసం హిందువులలో, ముస్లింలలో మీరు అగాధాలు తీసుకుని వచ్చి మతాలకి చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విధ్వంసం చేయాలని ఈ బ్రిటిష్ వాళ్ళు ఎట్టా పరిపాలించారో అట్టా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని నేను భావిస్తూ, ఇట్లాంటి ఇదిలో మనం అందరం జాగ్రత్తగా ఉండాలా. హిందువులు, ముస్లింలు సోదరులు
క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు మనం అందరం కలిసిమెలిసి ఉండాలా, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయన ఎలక్షన్ ముందు వరకు నేను హిందువులు ముస్లింలు అందరూ ఒకటే, నేను అందరినీ కాపాడుతాను, వాళ్ళకి ఏం జరిగినా నేను చూసుకుంటున్నానని చెప్పి ఎలక్షన్ అయ్యి మినిస్టర్ అవ్వగానే ఆయన ఈ గుడ్డలు, సామి గుడ్డలు వేసుకొని ఆయన ఒకే మతానికి ఆయన ఫుల్గా ఈయనే స్వామి అయినట్టు, ఈయనే కాపాడినట్టు, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని ముందుకు వచ్చేసారు. సరే, అది ఆయన సొంత విషయము. కానీ మినిస్టర్ గా అయ్యి ఇట్లా వాడటం అనేది కరెక్ట్ కాదు. ఏ మినిస్టర్ అట్లా ఏం చేయటం లే. మా మినిస్టర్ ఉన్నారు ఫారూక్ గారు, మైనార్టీగా, ఆయన టోపీ కూడా పెట్టుకోడు. ఎక్కడ మీటింగ్లలో పోయి నేను ఇస్లాంని కాపాడుతానని చెప్పటం లే. కానీ మన డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయినా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ జరిగిన సంఘటన కాశ్మీర్ నుంచి, అప్పటి నుంచి ఇంకా ఆయన ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చెయ్యండి, ఉండదే ఒకే ఒక రాష్ట్రం, ఒక దేశం, దీన్ని హిందూ రాష్ట్రంగా చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆయన చదువుకుని ఉన్నారా లేదా అనేది నాకు అర్థం కావటంలో, ఆయన ఏ టైంలో ఎప్పుడు మాట్లాడతాడో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఒకసారి నెల్లూరులో పుట్టాను అంటారు, ఒకసారి బాపట్నంలో చదివాను అంటారు, ఒక్కొక్కసారి బిఆర్సీలో చదవాను అంటాడు, ఒకసారి చీరాలలో అంటారు, ఒకసారి లేదు నేను పాలకొల్లులో అంటారు. ఏ టైంలో ఏం మాట్లాడతారో తెలియదు. సరే, ఆయన పర్సనల్ విషయాలు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారా, 4 చేసుకున్నారా, అది మనకు అనవసరం. ఆయన ఎందుకు చేసుకున్నారో ఏమో, వాళ్ళకి విడాకులు ఇచ్చారు. కానీ మంచి మనసు ఉన్న మనిషే, ఎవరికైనా ఏమైనా అంటే సొంత డబ్బులు ఇస్తారు. కానీ ముస్లింల వరకు వచ్చే వరకు ఆయన చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు అక్కడ అటాక్ చేసిన వాళ్ళందరూ ముస్లింలే, ఇస్లాం అనేదే ఏంటంటే ఇది నేర్పుతుంది ఏంది ఉగ్రవాదాన్ని అని ఒక కొత్తగా అది మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ లో. ఆయనకి ఇంగ్లీష్ సరిగా వస్తుందా లేదా, లేకుండా తెలియక ఎట్లా మాట్లాడారా అనేది నాకు అర్థం కావటం లే. కానీ ఇది అటాక్ అంట, ఇస్లాం అనేది టెర్రరిజం నేర్పిస్తుందంట. నేను కోరుతున్న హిందూ సోదరులకి, వేరే వాళ్ళందరికి, మతాలకి, ఈ ప్రపంచంలో ఇప్పుడు హిందూ అనేది ఒక ఉంది అని, దానికి అర్థం ఏందో మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. క్రిస్టియన్ అంటే ఏమో తెలియదు, సిక్ అంటే తెలియదు. కానీ ఇస్లాం అంటే దాని అర్థం ఒకటి ఉంది. అది ఏంది అంటే శాంతి, సహనం, ఉర్దూలో సలామతి. ఇది మా ఇస్లాం. సరే, కొంతమంది ఏమైనా తప్పు చేయవచ్చు. ఏ హిందూ సోదరులు లేరా? రాజీవ్ గాంధీని చంపింది ఎవరు? నళిని హిందూ కాదా? ఇందిరాగాంధీని చంపింది ఎవరు? సిక్కులు కాదా? మహాత్మా గాంధీని చంపింది ఎవరు? గాడ్సే హిందూ కాదా? అంటే హిందూ తీవ్రవాదులు అని ఎప్పుడైనా మేము అన్నామా? సిక్కు తీవ్రవాదులు అని ఎప్పుడైనా అన్నామా? గాడ్సేని మీరు దేవాలయం కట్టుతున్నారు, మీరు కూడా మనుషులేనా అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఈ దేశాన్ని కాపాడతారా? ఈ దేశం కోసం పోరాడిన మహాత్మా గాంధీకి అందరూ సపోర్ట్ చేస్తే ఆయన పోరాడారు, శాంతి సహనంగా పోరాడితే. అట్లాంటి మనిషిని సంపిని గాడ్సేని మీరు మేము దేవాలయాలు కడతామంటే మీరు ఈ దేశాన్ని కాపాడతారా అనేది చాలా బాధగా ఉంది ఇప్పుడు జరుగుతున్నది. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నా, సార్ మీరు ఎందుకు ఇట్లా ముస్లింల మీద ఇంత దేశం పెంచుకుని ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆలీకి సినిమా యాక్టర్ ఆయన కూడా ఏమైనా పర్సనల్ గా ఏమైనా జరిగి ఉంటే మనం ఏం చెప్పలేము. మీరు ఏం చేశారో, ఆయన ఏం చేశారో, మీ ఇద్దరి అది మీరు మీ మనసులో పెట్టుకొని మీరు 21 ఎమ్మెల్యేలు మీరు నిలబడి దాంట్లో ఒక ముస్లిం లేడు, మీ కోర్ కమిటీ స్టేట్ కమిటీలో ఒక ముస్లిం లేడు, ఒక డిస్ట్రిక్ట్ కి ప్రెసిడెంట్ ఒక ముస్లిం లేడు. అంటే మీరు ముస్లింలని ఎంత దూరంగా పెడుతున్నారో చాలా అర్థమవుతుంది. మీరు మీకోసం పార్టీ కోసం త్యాగం చేసిన వర్మ గారికి
ఇంతవరకు అక్కడ పిఠాపురంలో ఆయనకి అన్యాయం చేసేశారు. మీ అన్నని తీసుకుని వచ్చి నాగబాబుని ఎమ్మెల్సీ చేసి అక్కడ వచ్చి తీసుకుని వచ్చి మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అది మీ సొంత విషయం. కానీ మీరు ఒక మాట చెప్పారు మొన్న, తెలుగుదేశాన్ని కాపాడుతున్నది నేను, 3 సార్లు దాన్ని నేను ముందుకు తీసుకున్నా. మీరు ఎన్ని సార్లు కాపాడేది? మీ అన్న ప్రజారాజ్యం పార్టీని అమ్మేస్తే కాంగ్రెస్ కి 5,000 కోట్ల రూపాయలకి, అప్పుడు ఏం నోట్లో మీరు ఏమైనా యాలక్కాయ పెట్టుకొని ఉన్నారా? అప్పుడు ఎందుకు కాపాడలే మీ ప్రజారాజ్యాన్ని? కాంగ్రెస్ వాళ్ళని లొంగులు ఊడు తీసు కొట్టాలా అనే అంటే మీ స్వార్థం కోసం ఏమైనా చేసేస్తారు మీరు మీ ఫ్యామిలీ. అదే మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు. మొన్న రాష్ట్రపతి ద్రౌపది లేడీస్ ఉన్నారు, పార్లమెంటు దాన్ని ఓపెన్ చేస్తే ఆమెకు పిలవలేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఆమెను పిలవలే? ఆమె హిందూ కాదా? ఆమె సనాతన ధర్మంలో లేదా? ఇదేనా సనాతన ధర్మాన్ని అంటే? ఒక హిందూ లేడీస్ ని మీరు పార్లమెంట్ కి, అది కూడా ఆమె అధ్యక్షురాలు ఈ ఇండియాకి. అదే పాత రాష్ట్రపతి కోవింద్ బీహార్ లో సూర్య దేవాలయానికి పోతే బయట నిలబట్టి ఆయనకు లోపల రాకుండా పంపిన ఘనత మీ హిందూ గవర్నమెంట్ ది, హిందూ సోదరుడిది, అక్కడ ఉండే పూజారులు. అప్పుడు ఏమైంది? మీరు నోట్లో ఏం పెట్టుకుని ఉన్నారు? ఈ ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు మీరు పోయినారు. బిఎస్పీని తీసుకుని వచ్చి కాళ్ళు మొక్కారు మాయావతికి. అన్ని కమ్యూనిస్టులు అయిపోయినాయి, అన్ని కాంగ్రెస్ అయిపోయినాయి, అన్ని పార్టీలు అయిపోయినా బీజేపీ ఇప్పుడు దొరికింది. నేను చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నా, అయ్యా మీరు ఏమో ఎలక్షన్ల ముందు నెల్లూరుకి వాళ్ళ మీద ఏ వ్యతిరేకం బిల్లు వచ్చినా నేను ఉండాలని కాపాడుతానని చెప్పి ఈ రోజు మీరు పార్లమెంట్ లో సపోర్ట్ చేసి ఈ పవన్ కళ్యాణ్ గారితో ముస్లింలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో, మీ పార్టీకి కూడా రేపు బీజేపీతో కలిసి ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషి మీకు మీ పార్టీకి ద్రోహం చేస్తాడు అనేది నేను తప్పక తెలుస్తున్నాను. ఎందుకంటే నేను కూడా తెలుగుదేశం కార్యకర్త కాబట్టి, ఈ పార్టీని కాపాడాలి కాబట్టి మీకు దయచేసి కోరుతున్నా, ఈ పవన్ కళ్యాణ్ గారికి దూరంగా పెట్టండి. చాలా ఆయన ప్లాన్ గా చేస్తున్నాడు. హిందువుల్ని అడ్డం పెట్టుకొని, అమాయక హిందువులు మా సోదరులు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ పార్టీని, మన పార్టీని ఆయన నాశనం చేయాలని, అలాగే హిందువులు ముస్లింల మీద చాడులు చెప్పి, ఇది చెప్పి అది చెప్పి ఆయన మత కలహాలు ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో జాగ్రత్త పడాలా సార్, లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పటికే నాశనం అయిపోయింది. అభివృద్ధి అనేది మీరు చాలా బాగా చేస్తారు, అందరికీ తెలిసిందే. కానీ మీ స్వార్థం కోసం, మీరు సీఎం అవ్వాలని కోసం ఇట్లాంటి మనిషిని పక్కన పెట్టుకుంటే మీ పార్టీ నాశనం అయిపోద్ది. నాదెళ్ల మనోహర్ అని ఆయన కూడా మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ ఆయన కూడా రామారావు గారికి వెన్నుపోటు పడిచి ఈ పార్టీని ఆయన తోసేస్తే మళ్ళా ఎలక్షన్ లో ప్రజలు ఓటేస్తే ఈ పార్టీ నిలబడింది. అట్లాంటి వాళ్ళు ఉండారు మీ దగ్గర, వాళ్లతో మీరు జాగ్రత్త సార్. చంద్రబాబు నాయుడు గారు, ముస్లింలు మీకు ఓట్లు వేశారు, కానీ ఆ ముస్లింలకి హిందువులకి ఈయన తగాదాలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్. అందరూ మేము అంట టెర్రరిస్టులు అంట. ఆయన క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడే ఆయన తిరుమలలో 6 మంది చనిపోతే ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. ఆ TV5 చైర్మన్, టిటిడి చైర్మన్ గారికి ఇంతవరకు రాజీనామా ఎందుకు చేయించలేదు? అదే మా పార్టీకి చెందిన కార్తీక ఎవరో ఒక పాప ఏదో చిన్న తప్పు చేస్తే ఎవరికి ఏం చెప్పారని వాడిని అరెస్ట్ చేసేసి ఈ రోజు కూడా రిమాండ్ లో ఉన్నాడు జైల్లో. తెలుగుదేశం పార్టీకి చెందిన, అంటే పేదవాడికి ఒక న్యాయం, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం. 6 మనుషులు చచ్చిపోతే ఆ చైర్మన్ మీద ఇంతవరకు చర్యలు. గోవులు చచ్చిపోయినాయని 100
గోవులు చచ్చిపోయిన ఆయన కరుణాకర్ రెడ్డి రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు దాని మీద చర్యలు ఏమిటి సార్ ఇది అన్యాయము? భూమన కరుణాకర్ రెడ్డి నేను వచ్చి చూపిస్తానంటే పోలీసులు పోయి ఆయన ఘేరించి ఆయన ఇంటిని అటాక్ చేసేసారు, ఆయన రానికుండా చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏమైంది? ఈ గోవులు చచ్చిపోతే 6 మంది మనుషులు కాదా వాళ్ళు? అన్యాయంగా చంపేశారే, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఏ హిందువులు ఇది కాదా? ఉగ్రవాదులు కాదా వాళ్ళు? మేమేనా ఉగ్రవాదులు? అదే గుజరాత్ లో 2002లో ఎంతమందిని చంపేశారు ముస్లింలని, ఊచకోత కోసారు. లేడీస్ ని కడుపుతో ఉంటే కోసి ఆ బిడ్డని కూడా చంపేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నోరులో ఏముంది అప్పుడు? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని పిక్చర్ తీసుకుంటా మీరు జల్సాలు చేస్తున్నారు. ముస్లింలే చచ్చిపోయింది అప్పుడు, హిందువులు సావలా. ఇంతవరకు దానికి న్యాయం జరగలే. పిక్చర్లు ఏమో తీస్తున్నారు, ఏమని ది కేరళ స్టోరీ. కలిసి ఆ పిక్చర్ ని ఇది చేస్తే, మొన్న ఒకడు విజయ్ దేవరకొండ అనే హీరో వాడు చెప్తున్నాడు, నేను చాలా సినిమా చూసిన తర్వాత ఔరంగజీబ్ సంపాలా కొట్టాలా అని ఉన్నాడంట. అరే బేవఖూఫ్, ఔరంగజీబ్ అంటే ఎవరు అనుకుంటున్నాడు రా నువ్వు? విజయ్, నీ వయసు ఎంత, నువ్వు ఎంత? నాలిక కోసేస్తాను ఇంకొకసారి ఔరంగజీబ్ గురించి మాట్లాడితే. ఈ భారతదేశంలో 200 దేవాలయాలు కట్టించాడు రా ఆయన. 200 దేవాలయాలకి ఆయన జమీన్ ఇచ్చాడు, ఆయన పొలం ఇచ్చారు. దీని మీద ఆదాయంతో ఈ దేవాలయాలు మీరు సాకండి అని. అంత మంచి మనిషి ఆయన. ఎట్ట బతికారో తెలుసా మీకు? విజయ్ టోపీలు పుట్టి దాంతో ఆదాయం ఏది వస్తే ఆ ఇదిలో డబ్బులో నుంచి ఆయన 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 పిల్లకాయలు వాళ్ళు జీవించారు. నీకేం తెలుసురా? గుడ్డలు ఇప్పించుకి డ్యాన్స్ చేసే మా డబ్బులతో బతికేవాడు నువ్వు. క్షమాపణ చెప్పు విజయ్ దేవరకొండ. ఇది మంచి పద్ధతి కాదు. చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ది కేరళ స్టోరీ సినిమాలు తీస్తున్నారు, చావా తీస్తున్నారు. ది గుజరాత్ వైల్ అని ఎందుకు తీయటం లేదు? మగతనం లేదా మిల్లో? అంటే అక్కడ ముస్లింలని చంపారని మీరు తీయటం లేదు. మాకు కూడా బాధగా ఉంది. పెహల్గామ్ లో చంపిన దానికి, పుల్వామాలో మిలిటరీ వాళ్ళని చంపేశారు, మాకు కూడా ఉంది. కానీ మీ స్వార్థం కోసం. అని గుజరాత్ లో చంపింది ఎందుకు చంపారా మీరు? ఇంతవరకు ఆ స్టోరీ ఎందుకు తీయటంలే? అదే కాశ్మీర్ లో ఒక పండితు ఒక ముస్లిం అమ్మాయిని వారం రోజులు రేప్ చేసి చంపేస్తే వాడిని బయటికి పూలమాల వేసి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు మీరు అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి సార్. ఈ దేశం కోసం ఇండియా గేట్ లో పోయి చూడండి. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మంది పేర్లు ఉంటే దాంట్లో 90,000 మంది ముస్లిం పేర్లు ఉన్నాయండి. ఈ రోజు మిసైల్ తయారు చేసింది ఎవరు తెలుసా? అబ్దుల్ కలాం రాష్ట్రపతి. ఆయన లేకపోతే మాకు అది కూడా లేదు. ఇక్కడ సైంటిస్ట్ ముస్లిము. టిప్పు సుల్తాన్ ఈ దేశాన్ని ఆ బ్రిటిష్ వాళ్లతో పోరాడి చచ్చిపోయినాడు ఆయన. మీర్ సాదిక్ అనే ధోకా చేస్తే ఇలాంటి ముస్లింల కోసం, ఈ దేశం కోసం ముస్లింలు ప్రాణాలు ఇచ్చిన దేశం సార్ ఇది. అందరం పోరాడితే కలిసి మెలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకొకసారి ముస్లింల మీద ఎక్కడైనా నోరు జారితే ఈ స్టేట్ అంతా
మేము నిరాహార దీక్షలు చేస్తాం శాంతియుతంగా, మీలాగా పిచ్చి మాటలు మాట్లాడాము. మాకు ఇస్లాం నేర్పదు. మా ఇస్లాం సహనాన్ని, శాంతిని నేర్పిస్తుంది. అది గమనించండి అని నేను కోరుకుంటూ, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నివారించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే పహల్గామ్ లో చచ్చిపోయిన వాళ్ళకి ఆత్మకి శాంతి చురుకాలని ఇంకొకసారి అక్కడ 370 పెట్టిన తర్వాత అక్కడ చీఫ్ మినిస్టర్ కు కూడా ఏం పవర్స్ లేవు. పోలీస్ అంతా సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంది. 2000 మంది పర్యటనలు పోతే ఒక్కరు అక్కడ సెక్యూరిటీ లేదు. అదే గుడ్డలు విప్పి డ్యాన్స్ చేసే కంగనా రనౌత్ ని మీరు జెడ్ ప్లస్ ఇస్తున్నారు. రామ్దేవ్ బాబా దొంగవాడు. సుప్రీంకోర్టే చెప్పింది ఇట్లా మాట్లాడుకోదురా దొంగ అని. వాడిని జెడ్ ప్లస్. 2000 మంది పోతే అక్కడ వాళ్ళకి ఏం సెక్యూరిటీ లేదు. అసలు ఎట్ట వచ్చారంటే ఆ నలుగురు పాకిస్తాన్ నుంచి మీకు తెలియకుండా? చైనా వాడు నేను 40 కిలోమీటర్లు వచ్చేసానంటే వాడు చెప్తుంటే మీరేమో లేదు లేదు వాడు రాలేదు, వాడే చెప్తున్నాడు నేను వచ్చానే అని. వాడిని ఏం పీకలేరు. పాకిస్తాన్ నుంచి నలుగురు వస్తే ఏం చేస్తున్నది అక్కడ మిలిటరీ? మీ చేతుల్లోనే కదా ఉంది హోమ్ మినిస్టర్ గారు. ద్రోహం కేసులు పెడుతున్నారు. మీ తప్పుని కప్పుపుచ్చుకోదానికి ఇట్లాంటి అడిగే వాళ్ళు ఉండకూడదు అని. ఇది చాలా ప్లాన్ గా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు మనం అందరం కలిసిమెలిసి ఉండాలని, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నుంచి కాపాడాలని, ఈ దేశానికి ఈ సెంట్రల్ లో ఉండే వాళ్ళు నిజంగా మీరు ఈ రాజకీయం చేయబాకండి. మనం అందరం కలిసి దేశాన్ని ముందు అమెరికా కన్నా మేము బాగా ఉండాలని, ఇంకా అభివృద్ధి చెందాలని మేము ప్లానింగ్ తో అందరం కలిసిమెలిసి చేయాలా. దానికి అందరూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు సహకరిస్తేనే అవుద్ది అని నేను కోరుకుంటూ, మళ్ళా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని గవర్నమెంట్ ని నేను రిక్వెస్ట్ చేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్.